హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో యూనిట్ 2 కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 2 లో 6 ఆర్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఇప్పుడు ఇందులోనే ఏంటంటే హాఫ్ ఆఫ్ డివైడ్ చేసి చెప్తాను. ఇది పార్ట్ 1 వీడియో అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో యూనిట్ 2 కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫినిష్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనం లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఉంటుందండి. ఆ వీడియోని క్లిక్ చేసి అందులో నేను వీడియోలో క్లియర్ గా చెప్పాను ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది. వీడియోని చూసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో యూనిట్ 1 కి సంబంధించిన షార్ట్ అండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇచ్చాను. అది కూడా చెక్ చేసి ఒకసారి చూడండి వీడియోస్. ఓకేనా? ఇప్పుడు యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ అడిటివ్ ప్రాపర్టీ ఫర్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఏమంటుండు? అడిటివ్ ప్రాపర్టీ కనుక్కోవాలి. దేనిది? నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ది అడిటివ్ ప్రాపర్టీ కనుక్కోవాలి. ఇక్కడ మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఇది స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ అన్నట్టు. ఓకేనా? స్టేట్ అండ్ ప్రూవ్ అన్నాడు కాబట్టి ఇది తీరం అనుకోండి. మీరు స్టేట్మెంట్ మనం రాయాలి, ప్రూఫ్ కూడా మనం చేయాలి. ఇక్కడ అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాద్దాం. స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రూఫ్ అనేది చేద్దాం. స్టేట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్ గుర్తుంటేనే మనకు ప్రూఫ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ లో ఏం లేదండి, ఇక్కడ ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ వీడియోని స్లో అనిపిస్తే మీరు 2x లో పెట్టుకొని వినండి. ఎందుకంటే స్లోగా అనిపించిన వాళ్ళకి 2x లో పెట్టుకొని వింటే మీకు టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే కొందరికి స్లోగా చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ కోసం స్లోగా చెప్తున్నాను. ఫాస్ట్ గా చెప్తుందంటే కొందరికి అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ నెగటివ్ బైనామియల్ variate with parameters n1 comma p and n2 comma p. ఈ n1 కామా p అనేది x యొక్క పారామీటర్ అండి, అండ్ n2 కామా p అనేది y యొక్క పారామీటర్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? రెస్పెక్టివ్లీ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే దెన్ x plus y ఈజ్ ఆల్సో ఏ నెగటివ్ బైనామియల్ వేరియట్. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆ రెండు అనేవి నెగటివ్ బైనామియల్ వేరియట్ అయినప్పుడు ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై కూడా నెగటివ్ బైనామియల్ వేరియట్ అవుతుంది. మరి వాటి యొక్క పారామీటర్స్ ఏంటంటే విత్ పారామీటర్స్ ఎక్స్ ప్లస్ వైకి పారామీటర్స్ వచ్చేసి n1 ప్లస్ n2 కామా p అండి. ఓకేనా? ఇది స్టేట్మెంట్ క్లియర్ గా చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ నెగటివ్ బైనామియల్ వేరియట్. ఈ ఎక్స్ అండ్ వై రెండు ఇండిపెండెంట్ నెగటివ్ బైనామియల్ వేరియట్స్ అట. మరి ఈ ఎక్స్ కి పారామీటర్ వచ్చేసి n1 కామా p అండి, అండ్ వై యొక్క పారామీటర్ వచ్చేసి n2 కామా p రెస్పెక్టివ్లీ. ఓకే, and then x plus y is also a negative binomial variate with parameters n1 plus n2 comma p. ఇక్కడ x యొక్క పారామీటర్ చూడండి n1 అండ్ y యొక్క పారామీటర్ వచ్చేసి n2. సో ఇక్కడ x అండ్ ప్లస్ అడిషన్ అయ్యాయి కాబట్టి ఈ n1 n2 కూడా ఇక్కడ ప్లస్ వచ్చింది చూడండి, n1 ప్లస్ n2 కామా p. ఓకే, ఇది స్టేట్మెంట్ క్లియర్ గా. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ప్రూఫ్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్ వచ్చేసి ఇంతకుముందు మనం స్టేట్మెంట్ చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే ప్రూఫ్ చూద్దాం.
ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీరు స్టేట్మెంట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటేనే ఇక్కడ ప్రూఫ్ అనేది అర్థమవుతుంది. మనకు స్టేట్మెంట్ లో ఎక్స్ అండ్ వై అనేది రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నాడు కదా, నెగిటివ్ బైనామియల్ వేరియబుల్స్. ఇప్పుడు లెట్ మనకు క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ సిమిలర్ టు నెగటివ్ బైనామియల్ అంతే కదా. నెగటివ్ బైనామియల్ ని NB తో డినోట్ చేస్తున్నాను. చూడండి, నెగటివ్ బైనామియల్ మరి ఎక్స్ యొక్క పారామీటర్స్ వచ్చేసి ఏంటంటే N1, P కదా. డన్. అండ్ అదే విధంగా ఇంకోటి కూడా ఇచ్చింది మనకు, బై ఇచ్చింది కదా. బై ఇండిపెండెంట్ నెగటివ్ బైనామియల్ వేరియట్ అన్నాడు కదా. నెగటివ్ బైనామియల్ వేరియట్ దీని యొక్క పారామీటర్ వచ్చేసి N2, P కదా. డన్. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, అడిటివ్ ప్రాపర్టీ ఏదన్నా కనుక్కోమని అంటే మనం ఈ ఎక్స్ కి వై కి MGF కనుక్కోవాలి. MGF అంటే ఏంటి? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ కి వై కి ఏం కనుక్కోవాలి? దెన్ ది MGF ఆఫ్ ఎక్స్ కి అండ్ వై కి MGF ఈస్ గివెన్ బై. ఓకేనా. ఎక్స్ కి మరియు వై కి యొక్క MGF ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ రాద్దామండి మనం. ఎక్స్ యొక్క MGF వచ్చేసి mx ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు p పవర్ r డివైడెడ్ బై 1 మైనస్ q ఇంటూ e పవర్ t హోల్ పవర్ r హోల్ పవర్. ఇక్కడ ఎక్స్ కి పారామీటర్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ n1 కదా, హోల్ పవర్ n1. ఇది వచ్చేసి ఎక్స్ కి MGF అండి. ఓకే. మరి ఇది MGF వాల్యూ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అంటే మనకు అడిగింది ఇక్కడ నెగటివ్ బైనామియల్ కదా. ఇది MGF ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే. ఇక్కడ హోల్ పవర్ N1 ఎందుకు రాశారు సార్ అంటే ఇక్కడ ఎక్స్ కి చేస్తున్నాం మనం. ఎక్స్ యొక్క MGF వచ్చేసి ఇది కాబట్టి పారామీటర్ ఏంటి? N1 కదా, అందుకే N1 పెట్టాను హోల్ పవర్ లో. అదే విధంగా ఇక్కడ y కి చేస్తే my ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ y యొక్క MGF వచ్చేసి my ఆఫ్ t తో డినోట్ చేస్తాం. ఇప్పుడు దీని MGF ఏంటంటే p పవర్ r బై 1 మైనస్ q ఇంటూ e పవర్ t హోల్ పవర్ r హోల్ పవర్. ఇక్కడ y యొక్క పారామీటర్ వచ్చేసి ఏంటి? N2. ఇక్కడ ఏంది చేంజ్ ఏంటి? ఇక్కడ ఈ రెండిట్లో చేంజ్ ఏంటంటే ఇక్కడ పవర్ లో N1 వచ్చింది, ఇక్కడ పవర్ లో N2 వచ్చింది. ఎందుకు వచ్చింది N1 N2? ఇక్కడ ఎక్స్ కి ఏమో పారామీటర్ వచ్చేసి N1, ఇక్కడ y కి ఏమో పారామీటర్ వచ్చేసి N2. అని మరి ఇక్కడ p పారామీటర్ ఉంది కదా సార్, ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో p అనేది కామన్ ఉంది కదా. ఓకేనా. ఎక్స్ కి N1, P పారామీటర్, y కి N2, P పారామీటర్. ఓకేనా. ఇప్పుడు ఇదే విధంగా మనం ఏం చేద్దామంటే ఎక్స్ ప్లస్ వై కి, ఓకేనా, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కి కూడా మనం ఏం కనుక్కోవాలి? MGF కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు MGF ఆఫ్ దెన్ ది MGF ఆఫ్ మనకు ఇంతకుముందు స్టేట్మెంట్ లో మనం ఏం చూసామండి, ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ నెగటివ్ బైనామియల్ వేరియట్స్ అన్నప్పుడు ఇంకోటి ఏముంది? ఒకవేళ ఇది ఎక్స్ అండ్ వై ఇండిపెండెంట్ వేరియట్స్ అయితే మరి ఎక్స్ ప్లస్ వై కూడా నెగటివ్ బైనామియల్ వేరియట్స్ అని ఉందా? సో ఇక్కడ ఏంటంటే MGF ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కి కూడా మనం కనుక్కోవాలి. దెన్ ద MGF ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ గివెన్ బై అందుకే స్టేట్మెంట్ 2-3 సార్లు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రూఫ్ అనేది. ఓకేనా. ఇక్కడ MGF అనేది మనకు ఎక్స్ ప్లస్ వై కి చేస్తున్నాం కాబట్టి బేస్ లో ఎక్స్ ప్లస్ వై ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ mx ఆఫ్ t ఇంటూ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఇంటూ my ఆఫ్ t. ఓకేనా. mx ఆఫ్ t ఇంటూ my ఆఫ్ t. మరి ఇక్కడ mx ఆఫ్ t వాల్యూ ఏంటి? ఇగో mx ఆఫ్ t వాల్యూ ఇది, my ఆఫ్ t వాల్యూ ఇక్కడ ఉంది. ఈ వాల్యూస్ ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. ఈ వాల్యూస్ అనేది ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దీని వాల్యూ ఎంత? mx ఆఫ్ t ది p పవర్ r డివైడెడ్ బై 1 మైనస్ q ఇంటూ e పవర్ t హోల్ పవర్ r హోల్ పవర్ n1 ఇంటూ ఇప్పుడు దీని యొక్క MGF ఏంటి? p పవర్ r డివైడెడ్ బై 1 మైనస్ q ఇంటూ e పవర్ t హోల్ పవర్ r హోల్ పవర్ n2. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటి? MGF ఆఫ్ mx ప్లస్ y ఆఫ్ t కదా. ఇక్కడ బేసిస్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ పవర్స్ ని ఏం చేయమని చెప్పాను?
యాడ్ చేయాలి కాబట్టి ఈ బేసిస్ అనేవి ఈక్వల్ కదా, యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. పీ పవర్ ఆర్ డివైడెడ్ బై 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ ఆర్ హోల్ పవర్. ఇక్కడ పవర్స్ ని ఈ n1 ని n2 ఏం చేయాలంటే అడిషన్ చేయాలి, n1 ప్లస్ n2. ఓకేనా, ఇది ఎక్స్ ప్లస్ వై ఎంజిఎఫ్ అండి. ఓకేనా, ఇక్కడ తోటి మన ప్రూఫ్ అనేది ఎండ్ అయింది. ఎలా అయిందంటే ఇక్కడ కొద్దిగా దేర్ ఫోర్ ఏం రాయాలంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్ లో ఎక్స్ అండ్ వై స్టేట్మెంట్ 2-3 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది ప్రూఫ్ అనేది. విచ్ ఈజ్ మనకు వచ్చింది విచ్ ఈజ్ ది ఎంజిఎఫ్ ఆఫ్ నెగటివ్ binomial variate with parameters ఏంటి మరి ఎంజిఎఫ్ కి విత్ పారామీటర్స్ వచ్చేసి చెప్పండి. పారామీటర్స్ వచ్చేసి ఏంటి, n1 ప్లస్ n2 p. చూడండి, n1 ప్లస్ n2 ఇక్కడ p ఉంది కదా పారామీటర్, ఈ పారామీటర్స్ అన్నట్టు. ఎక్స్ ప్లస్ వై కి పారామీటర్స్ వచ్చేసి ఏమని చెప్పాను, n1 ప్లస్ n2 p. స్టేట్మెంట్ లో అదే అడిగాడు మనకు, స్టేట్మెంట్ ప్రూఫ్ లో కూడా అదే ప్రూఫ్ చేసాం మనం. ఓకేనా, ఇక్కడతోని ఇది ఎండ్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే డిఫైన్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిరైవ్ ఇట్స్ ఎంజిఎఫ్. ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే డెఫినేషన్ రాయాలి, అదే విధంగా ఈ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అనేది కొద్దిగా డెఫినేషన్ చూద్దాం మనం. ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, మరి దాని యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఏంటి. మనకు పిఎంఎఫ్ వాల్యూ తెలిస్తేనే మనం ఎంజిఎఫ్ అనే వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా, ఇప్పుడు జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే డెఫినేషన్ జాగ్రత్తగా వినండి. ఓకే, ఏ ర్యాండమ్ వేరియబుల్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఏ ర్యాండమ్ వేరియబుల్ x is set to have geometric distribution. Random variable x is set to have geometric distribution if it assumes only non-negative integers value. If non-negative integers value and if its PMF is given by PMF అంటే ఏంటి, probability mass function. ఓకేనా, if its PMF is given by మరి PMF ని మనం దేంతో డినోట్ చేస్తాం, P of x తో డినోట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మరి దీని యొక్క PMF వాల్యూ వచ్చేసి q power x into p అండ్ దీని యొక్క లిమిట్స్ వచ్చేసి x is equals to 0 నుంచి 1, 2, so on up to infinity వరకు. అదర్వైజ్ జీరో అండి. ఓకేనా, అదర్వైజ్ జీరో. ఇది డెఫినేషన్ అండి. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ర్యాండమ్ వేరియబుల్ x is set to have geometric distribution if it assumes only non-negative integer values and if it PMF is given by PMF ని మనం P of x తో డినోట్ చేస్తాం. q power x p అండి, లిమిట్స్ వచ్చేసి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఈ PMF గుర్తుంచుకోండి, ఇది గుర్తుంటేనే మనం ఎంజిఎఫ్ అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఈ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ వాల్యూ కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది పిఎఫ్ వాల్యూ అండి, p of x is equals to q power x into p, దాని యొక్క లిమిట్స్. ఇప్పుడు జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ కనుక్కుందాం. ఎంజిఎఫ్ అంటే ఏంటి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం. ఏంటిది ఎంజిఎఫ్ ఆఫ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మనం
ఎంఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం, గుర్తుంచుకోండి. ఎంఎక్స్ ఆఫ్ టీ తోని మనం ఎంజిఎఫ్ ని డినోట్ చేస్తాం. ఇప్పుడు ఎంఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్, ఈ పవర్ టీఎక్స్. మనం దీన్ని ఏ విధంగా రాస్తాం ఇంకా అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ ఉంది కదా, ఈ పవర్ టీఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎక్కడ ఉందండి, మనకు పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ కదా పి ఆఫ్ ఎక్స్ అంటే. ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసి, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఏముందండి, క్యూ పవర్ ఎక్స్ పి ఉంది. ఓకేనా? డన్. ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి, మనం సమ్మేషన్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పి అనేది కాన్స్టెంట్ అండి. ఈ పి అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను బయటికి రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను, ఎక్స్ కి వేస్తున్నాం కాబట్టి ఈ పి అనేది కాన్స్టెంట్, సమ్మేషన్ కి బయట రాస్తున్నాను, గమనించండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మిగిలేటివి ఏంటి, ఈ పవర్ టీఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎక్స్ మిగులుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే పి ఇంటూ సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ పవర్ లో చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ క్యూ పవర్ కి ఎక్స్ ఉందండి. అంటే పవర్స్ లో ఎక్స్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని హోల్ పవర్ చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీన్ని ఏం చేద్దాం అంటే హోల్ పవర్ చేద్దాం. ఎలాగంటే చూడండి, ఇక్కడ క్యూ ఇంటూ ఈ పవర్ టీ అని రాసి హోల్ పవర్ ఎక్స్ పెడితే ఏమైనా చేంజ్ అవుతుందా, మన వాల్యూ అదే కదండి. ఇప్పుడు ఈ పవర్ టీఎక్స్ అంటే ఈ ఎక్స్ నేను హోల్ పవర్ చేశాను, ఇక్కడ క్యూ పవర్ ఎక్స్ అంటే ఈ ఇక్కడ ఉన్న ఎక్స్ నేను హోల్ పవర్ చేశాను. అర్థమైంది కదా? డన్. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేయండి. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కదా, ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పి ఇంటూ ఇక్కడ సమ్మేషన్ అప్లై చేస్తున్నాను దీనికి, ఇక్కడ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఎక్స్ ప్లేస్ లో ఫస్ట్ 0ని సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ అండ్ నెక్స్ట్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. అదే విధంగా ఇక్కడ వరకు ఇన్ఫినిటీ వరకు. ఓకేనా? ఇన్ఫినిటీ వరకు. డన్. ఇప్పుడు ఈ వాల్యూ అంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు, మరి ఇక్కడ ఈ వాల్యూ అంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ అంతా ఇదంతా ఏంటండి, ఎంఎక్స్ ఆఫ్ టీ కనుక్కుంటున్నాం కదా మనం. ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పి ఉంది కాబట్టి పి, మరి వాల్యూ అంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ 1 మైనస్ ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటుందండి, సారీ ఇంకొక స్టెప్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రాద్దాం. ఇక్కడ కొద్దిగా సాల్వ్ చేద్దాం లోపల. ఇక్కడ పి ఇంటూ ఇక్కడ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ 0 అంటే మనకు పవర్ లో 0 దేనికన్నా 0 ఉందండి, దాని వాల్యూ 1 అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ప్లస్ ఉందండి, ప్లస్ ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి, క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ 1 ప్లస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంజిఎఫ్ వాల్యూ వస్తుంది. ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ వాల్యూ అంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ పి ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ -1. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ అంతా 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ -1 కి ఈజ్ ఈక్వల్స్ టు. ఇది గుర్తుంచుకోండి మీరు వాల్యూ. ఓకేనా? ఇది జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కునేటప్పుడు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు లాస్ట్ గా మనకి ఎంజిఎఫ్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందంటే ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి మనం, హోల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 1 బై డినామినేటర్కి వస్తే ఈ మైనస్కి వస్తే ప్లస్ అవుతుంది, గమనించండి. 1 బై క్యూ ఇంటూ ఈ పవర్ టీ. ఓకేనా? దీన్ని నేను ఈ విధంగా రాశాను. ఇప్పుడు మనకు ఎంజిఎఫ్ వాల్యూ వచ్చేసి ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పి ఇంటూ 1 అంటే పి డివైడెడ్ బై 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ. ఓకేనా? ఇది జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ వాల్యూ అండి. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ వాల్యూ వచ్చేసి పి బై 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ. ఓకే, ఇది జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ దీని యొక్క ఎంజిఎఫ్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ షార్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్, ఇక్కడ 2 క్వశ్చన్లు ఎందుకు రాశానంటే
ఇప్పుడు క్వశ్చన్ చదువుతాను నేను ఒకసారి. షో దట్ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఏ లిమిటింగ్ కేస్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఇక్కడ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు లాంగ్ లో ఉందండి. ఈ క్వశ్చన్ అనేది లాంగ్ లో ఉంది. అదే విధంగా ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ లాంగ్ లో ఏంటంటే మీకు షార్ట్ లో ఇచ్చాడు ఒకసారి. ఈ షార్ట్ ఏంటంటే లాంగ్ లో కూడా ఇవ్వచ్చు. అంటే లాంగ్ లో ఎలాగంటే 2 షార్ట్లు కలిపి ఒక లాంగ్ ఇస్తాడు. ఆ విధంగా ఈ 2 అనేది కలిపి ఇచ్చాడండి. నేను ఈ 2 క్వశ్చన్లు అనేవి నేను లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు ఈ 2 క్వశ్చన్లు అనేది క్లియర్ గా అర్థమవుతుంది మీకు. అందుకే ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ టాపిక్ చెప్తుంటూ వెళ్తున్నాను కదా, టాపిక్ వైజ్ చెప్తుంటూ వెళ్తుంటే ఈ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్ లో వచ్చాయి. అందుకే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ల్యాక్ ఆఫ్ మెమరీ ప్రాపర్టీ ఆఫ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ల్యాక్ ఆఫ్ మెమరీ ప్రాపర్టీ ఆఫ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 క్వశ్చన్ అనేది లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కిందకి వచ్చాయండి. సో ఈ 2 క్వశ్చన్లు అనేది నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో డిస్కస్ చేద్దాం మనం క్లియర్ గా. ఇప్పుడు ఈ 2 అనేది చూసుకోండి, ఈ 2 క్వశ్చన్లు అనేది షార్ట్ కూడా రావచ్చు అని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోర్త్ అయిపోయిందా, 5th క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 5th క్వశ్చన్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఎ లిమిటింగ్ కేస్ ఫర్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేస్ అట. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే, సొల్యూషన్ జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ నెగటివ్ బైనామియల్ distribution is tends to ఏంటి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ under the following conditions. ఓకేనా, కండిషన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు టోటల్ గా 3 కండిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ నెగటివ్ బైనామియల్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవ్వాలంటే మనకు టోటల్ గా 3 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి సార్ క్వశ్చన్ లో డిఫరెంట్ గా ఉంది, మీరు ఇక్కడ వేరే డిఫరెంట్ గా రాశారంటే క్వశ్చన్ ఇక్కడ 2 ఒకటే అండి. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినా మీరు ఇదే సొల్యూషన్ రాయాలి. ఓకేనా, ఇక్కడ ఇది సేమే. ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోండి, ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ అ లిమిటింగ్ కేస్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు, షో దట్ అని నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇక్కడ దాకానే అడగచ్చు క్వశ్చన్. ఓకే, గుర్తుంచుకోండి మీరు, లిమిటింగ్ కేస్ అన్నా టెన్స్ అన్నా ఒకటే, కాకపోతే రివర్స్ అవుతుంది. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కదా, నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు ఇక్కడ మీదేముంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, మరి కండిషన్స్ ఏంటి అంటే ఇక్కడ P gives rise to 0 అండ్ ఇక్కడ R gives rise to infinity. అండ్ ఇక్కడ ఈ 2 కలపండి, R into P is equals to lambda. ఇది ఫైనైట్ వాల్యూ అండి. ఓకేనా, ఇది ఫైనైట్ వాల్యూ అంటే కరెక్ట్ వాల్యూ. ఇక్కడ R into P is equals to lambda. ఈ 3 కండిషన్స్ అనేవి కండిషన్స్ అనేవి ఇక్కడ సాటిస్ఫై అయితేనే ఈ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవుతుంది. అదే విధంగా ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ నెగటివ్ బైనామియల్ కి ఏమవుతుంది, లిమిటింగ్ కేస్ అవుతుంది. అర్థమైంది, ఆ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. డన్. ఇప్పుడు ఈ 3 కండిషన్స్ ఎలా సాటిస్ఫై చేయాలో ఇక్కడ చెప్తాను వినండి. ఇక్కడ చూడండి, ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనం నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, దాని యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ద పిఎంఎఫ్ వాల్యూ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఏమిటంటే, నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క
పిఎంఎఫ్ వాల్యూ తీసుకోవాలి మనం, ఓకేనా. నెగటివ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ తీసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిఎంఎఫ్ వాల్యూ చూద్దాం. ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ మనకు రెండు విధాలుగా ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్సిఎక్స్ ఇంటూ పి పవర్ ఆర్ ఇంటూ మైనస్ క్యూ హోల్ పవర్ ఎక్స్ అనేది ఒకటి, ఓకేనా. పిఎంఎఫ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైప్. ఇంకో టైప్ ఏంటంటే ఆర్ ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో. సిఎక్స్ పి పవర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ క్యూ పవర్ ఎక్స్ అండి. ఇక్కడ మైనస్ పోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది ఈ మైనస్ ఆర్ ప్లేస్ లో, ఓకేనా. రెండు విధాలుగా మనం రాసుకోవచ్చు ఈ పిఎంఎఫ్ వాల్యూని. ఏంటి నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి ఈ రెండు విధాలుగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ నెగటివ్ బైనామియల్ పిఎంఎఫ్ తీసుకొని మనం ఏం చేయాలంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ రావాలి. వస్తేనే ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లిమిటింగ్ కేసు అవుతుంది నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి. అలాగే ఈ నెగటివ్ బైనామియల్ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవుతుంది. ఎలా టెన్స్ అవుతుంది అంటున్నారంటే ఇక్కడ పిఎంఎఫ్ తీసుకున్నాం కదా మనం నెగటివ్ బైనామియల్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వస్తేనే ఈ నెగటివ్ బైనామియల్ అనేది టెన్స్ అవుతుంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి, ఓకేనా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనం. మన పిఎంఎఫ్ వాల్యూ ఏం తీసుకోవాలి రెండిట్లో అంటే సెకండ్ వన్ తీసుకోండి, ఓకేనా. సెకండ్ వన్ తీసుకొని చేయండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఆ రెండిట్లో నుంచి ఒకటే చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ మెథడ్ లో ఇప్పుడు లిమిటింగ్ కేసు కనుక్కోవడానికి మెథడ్ లో మన సెకండ్ పిఎంఎఫ్ ని చూస్ చేసుకుందాం. సెకండ్ పిఎంఎఫ్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఎక్స్ పి పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ ఎక్సే కదా. ఇది సెకండ్ పిఎంఎఫ్ వాల్యూ కదా నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పి ప్లేస్ లో 1/q ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. అదే విధంగా ఇక్కడ క్యూ ప్లేస్ లో ఏం చేయాలంటే p/q ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ p ప్లేస్ లో ఏం చేయాలంటే 1/q ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ క్యూ ప్లేస్ లో p/q ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఎక్స్ పి ప్లేస్ లో ఏంటి 1/q కదా 1/q హోల్ పవర్ ఆర్ ఇంటూ క్యూ ప్లేస్ లో మనకి ఏంటి p/q హోల్ పవర్ ఎక్స్. ఇప్పుడు కొద్దిగా దీన్ని సాల్వ్ చేద్దామండి. ఇక్కడ 1/q హోల్ పవర్ ఆర్ ని కొద్దిగా చేంజ్ చేద్దాం. ఎలా అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఎక్స్. ఈ 1/q హోల్ పవర్ ఆర్ ఉంది కదా, నేను ఏం చేస్తున్నానంటే క్యూ పవర్ మైనస్ ఆర్ అని రాస్తున్నాను. ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు క్యూ పవర్ మైనస్ ఆర్ అన్న 1/q హోల్ పవర్ ఆర్ అన్న రెండు ఒకటే. ఏ విధంగా అంటారా, ఇక్కడ 1/q హోల్ పవర్ ఆర్ ఇక్కడ పవర్ లో ప్లస్ ఉందండి. ఈ ఆర్ అనేది డినామినేటర్ ఇక్కడ ఇప్పుడు క్యూ అనేది మీదికి వెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది కదా. డినామినేటర్ లో ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు ఈ క్యూ అనేది ఆడ న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నెగటివ్ అవుతుంది. ఇక్కడ నెగటివ్ ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ యాడ్ చేశాను. క్యూ పవర్ మైనస్ ఆర్ గుర్తుంచుకోండి, ఓకేనా. డన్. ఇప్పుడు దీన్ని p/q యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. p/q హోల్ పవర్ ఎక్స్. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ p ఆఫ్ ఎక్స్ ఉంది కదా మనకు, ఈ p ఆఫ్ ఎక్స్ మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ అప్లై చేసినట్లయితే మనకు సొల్యూషన్ అనేది ఈజీగా అవుతుంది. ఒకసారి చూడండి. ఇవి మనకు 3 కండిషన్స్ కదా. ఇది ఫస్ట్ కండిషన్ అండ్ ఇది సెకండ్ కండిషన్ అండ్ ఇది థర్డ్ కండిషన్. ఇది గుర్తుంచుకోండి, ఫస్ట్ కండిషన్, సెకండ్ అండ్ థర్డ్ కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, చెప్తాను వినండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలని చెప్పాను, వీటికి లిమిట్స్ అప్లై చేయాలి బోత్ సైడ్స్. ఇక్కడ అప్లయింగ్ లిమిట్స్ ఇక్కడ మీద రాయండి. అప్లయింగ్ లిమిట్స్ ఆన్ ది బోత్ సైడ్స్. ఇక్కడ లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్ మరి లిమిట్ ఏం అప్లై చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి. ఓకే, లిమిట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సెకండ్ కండిషన్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు r/∞, ఓకేనా. లిమిట్ అనేది r/∞ అనేది మనం తీసుకోవాలి. r/∞ అప్లై చేయాలి. ఇక్కడ
ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అండి. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు అదే విధంగా దీనికి కూడా లిమిట్ అప్లై చేయండి. టోటల్ గా లిమిట్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆర్ టు ఇన్ఫినిటీ వరకు టోటల్ గా దీనికి అప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఎక్స్ క్యూ పవర్ మైనస్ ఆర్ ఇంటూ పి బై క్యూ హోల్ పవర్ ఆర్. పి బై క్యూ సారీ అండి హోల్ పవర్ ఎక్స్. పి బై క్యూ హోల్ పవర్ ఎక్స్. ఇప్పుడు కొద్దిగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకటే గమనించండి, దీన్ని ఎక్స్సి ఇక్కడ ఎక్స్సి ఎన్సిఆర్ ఫార్ములా గుర్తుందా? ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం దీన్ని కొద్దిగా సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఈ క్యూ ప్లేస్ లో కొద్దిగా వాల్యూ అనేది చేంజ్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎన్సిఆర్ ఫార్ములా మీకు గుర్తుందా? ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేసి n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం దీన్ని కొద్దిగా సాల్వ్ చేయాలి. దీన్ని కొద్దిగా, ఇది ఉంది కదా, దీన్ని కొద్దిగా సాల్వ్ చేసి మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటంటే, ఇప్పుడు బయట లిమిట్ ఉందండి, మర్చిపోకండి, బయట అనేది లిమిట్ ఉంది ఆర్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు బ్రాకెట్ లో మనం ఏం రాయాలి, దీన్ని ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాయాలి. ఇక్కడ ఎన్ ఉందండి, ఎన్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముందండి, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంది కదా, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, అండ్ ఎక్స్ ఇక్కడ ఆర్ ప్లేస్ లో మనకి ఎక్స్ ఉంది, ఆర్ ప్లేస్ లో మనకు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూస్ చూసుకోండి, ఎన్ ప్లేస్ లో ఏముంది అండ్ ఆర్ ప్లేస్ లో ఏముంది అని చూసుకున్న తర్వాత ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఇప్పుడు ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇక్కడ న్యూమరేటర్ లో ఎన్ ఫ్యాక్టోరియల్ అన్నాడు, అంటే ఎన్ ప్లేస్ లో ఏముంది మనకు, ఇదే కదా, డన్. ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అంతే కదా. న్యూమరేటర్ లో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఎన్ ప్లేస్ లో ఇదే ఉంది కదా, డన్. డినామినేటర్ లో ఇక్కడ ఏమన్నాడు, ఆర్ ఫ్యాక్టోరియల్ అన్నాడు. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఎన్ మైనస్ ఆర్ అన్నాడు. ఎన్ వాల్యూ ఏంటి, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. అండ్ అదేవిధంగా మైనస్ ఆర్ అన్నాడు, మైనస్ పెట్టండి. ఆర్ అంటే ఏంటి, మనకి ఆర్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ ఉంది కదా, ఎక్స్ బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ ఫ్యాక్టోరియల్. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది, మైనస్ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, డన్. అదే విధంగా ఉంచి ఇక్కడ క్యూని చూడండి, క్యూ పవర్ ఇక్కడ చూడండి, క్యూ పవర్ మైనస్ ఆర్ ఉంది. నేను ఇక్కడ క్యూని ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకా అంటే, క్యూని మనం 1 ప్లస్ క్యూగా రాసుకోవచ్చు. క్యూని మనం క్యూ ప్లేస్ లో నేను 1 ప్లస్ క్యూని రాసుకున్నాను. 1 ప్లస్ క్యూ ఇక్కడ పవర్ ఎంత ఉందండి, మైనస్ ఆర్ ఉంది. ఇంటూ ఇక్కడ క్యూ ప్లేస్ లో కూడా నేను ఏం చేస్తున్నాను అంటే 1 ప్లస్ క్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. క్యూని మనం 1 ప్లస్ క్యూ విధంగా కూడా రాసుకోవచ్చు, పవర్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ న్యూమరేటర్ లో ఉన్న దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకేనా, కొద్దిగా ఇంకో స్టెప్ రాసి చేస్తానండి ఎక్స్టెండ్. ఒకసారి చూడండి, మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను. నేను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నానో అర్థం చేసుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ లో ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ లో యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇప్పుడు లోపల మిగిలినవి ఏంటి, ఆర్ మైనస్ 1 మిగిలింది కదా, ఆర్ మైనస్ 1 ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ 1 ప్లస్, ఒకటి గమనించండి, 1 ప్లస్ పి అన్నట్టు. ఇక్కడ పి అంటే మనం ఒక్క సెకండ్ అండి, నెక్స్ట్ చెప్తాను. 1 ప్లస్ పి హోల్ పవర్ మైనస్ ఆర్ ఇంటూ పి బై 1 ప్లస్ పి హోల్ పవర్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, ఇప్పుడు కొద్దిగా సాల్వ్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి రాస్తున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ 1 ఉంది కదా, మైనస్ 2 ప్లస్, ఇక్కడ ప్లస్ కాదండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఇంటూ సో ఆన్. ఎక్కడ వరకు మరి ఇక్కడ అంటే ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ దాకా రాయాలి. మరి ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్కి ఎందుకు రాసేసారంటే ఇక్కడ డినామినేటర్ లో ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది కదా,
ఈ డినామినేటర్ లో ఉన్న ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ కావాలి కాబట్టి నేను న్యూమరేటర్ లో ఉన్న దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ దగ్గర రాశాను. ఇప్పుడు డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది, అదేవిధంగా ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి, డినామినేటర్ లో ఉన్న ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్ లో ఉన్న ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ గిట్ క్యాన్సల్ అవుతుంది. ఆ రెండు క్యాన్సల్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా చేశాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇంటూ ఇక్కడ 1 ప్లస్ పి హోల్ పవర్ మైనస్ ఆర్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ పి హోల్ పవర్ మైనస్ ఆర్ ఉంది. అదే విధంగా ఇక్కడ ఇంకేముందండి, పి బై 1 ప్లస్ క్యూ హోల్ పవర్ ఎక్స్ ఉంది. ఇక్కడ మనకు పి వాల్యూ కనుక్కోవాలి కదా మనం. ఇప్పుడు దానికి మనం పి వాల్యూ కనుక్కోవడానికి థర్డ్ కండిషన్ యూజ్ చేద్దాం. థర్డ్ కండిషన్ కనుక్కొని మనం ఇందులో నుంచి పి వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏముందండి, ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఉంది కదా. ఇందులో నుంచి పి కనుక్కోవాలంటే పిని ఇక్కడ నుంచి ఈ ఆర్ని ఏం చేయాలి, లాంబ్డాకి పంపించేస్తే ఆర్ అనేది లాంబ్డాకి డినామినేటర్ అవుతుంది. అప్పుడు పి వాల్యూ మనకు లాంబ్డా బై ఆర్ వచ్చింది కదా. ఈ లాంబ్డా బై ఆర్ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్, ఇక్కడ మిగిలినవి ఏంటి, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ సో ఆన్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్. డినామినేటర్లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకేనా, డినామినేటర్లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది ఇంటూ ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ పి ప్లస్ లో ఏం చేయాలి, ఈ లాంబ్డా బై ఆర్ ని సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా బై ఆర్ ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ మళ్ళీ ఇక్కడ పి ప్లస్ లో కూడా ఏం చేయాలి, లాంబ్డా బై ఆర్. 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా ఇక్కడ మనం ఏం చేసామని గమనించండి. ఫస్ట్ నేను ఇక్కడ క్యాన్సిల్ చేశాను. దాని తర్వాత పి ప్లేస్ లో పి వాల్యూ ఎలా కనుక్కున్నాను, థర్డ్ కండిషన్ యూజ్ చేసుకొని పి వాల్యూ అనేది కనుక్కున్నాను. ఈ పి వాల్యూ అనేది ఇక్కడ అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఉంది కదండి, ఈ పవర్ ఎక్స్ అనేది వీటికి సపరేట్ గా అప్లై చేద్దాం. ఒక్క సెకండ్, ఇక్కడ లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ గా రాయండి అండి. న్యూమరేటర్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా, డినామినేటర్ లో యాజ్ ఇట్ ఈస్ గా రాసిన తర్వాత ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్. డినామినేటర్లో ఏంటి, ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఇంటూ 1 మైనస్ లాంబ్డా బై ఇక్కడ 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఆర్. ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను గమనించండి. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ అనేది దీనికి అప్లై చేస్తున్నాను. పవర్ ఎక్స్ అనేది ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ అనేది దీనికి ఏం చేస్తున్నాను అంటే ఈ లాంబ్డాకి సపరేట్ గా అప్లై చేస్తున్నాను. పవర్ ఎక్స్ అనేది లాంబ్డా పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ లాంబ్డా అనేది సపరేట్ గా రాశాను కాబట్టి ఇక్కడ 1 బై ఆర్ ఉంటుంది కదా, 1 బై ఇక్కడ ఆర్ పవర్ ఎక్స్. అర్థమైందా, ఈ ఎక్స్ అనేది నేను లాంబ్డాకి సపరేట్ గా అప్లై చేశాను, డినామినేటర్ లో ఉన్న దానికి సపరేట్ గా అప్లై చేశాను. అండ్ ఇప్పుడు డినామినేటర్ లో ఇంకో డినామినేటర్ ఉంది కదా, దానికి కూడా సపరేట్ గా అప్లై చేయండి. లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ ఏంటి, హోల్ పవర్ ఎక్స్. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లిమిట్ ఉంది కదా, ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ కామన్ అనేది ఏముందంటే మనం లిమిట్ అనేది ఆర్ కి అప్లై చేస్తున్నాం కదా, ఆర్ కి అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ లాంబ్డా పవర్ ఎక్స్ అనేది బయటికి వచ్చేయాలి కామన్ కాబట్టి. అండ్ ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ కూడా బయటకు వచ్చేయాలి. ఎందుకు, మనం ఆర్ చేస్తున్నాం కదా లిమిట్. ఇక్కడ ఆర్ ఉంది, ఓకే ఆల్. ఇక్కడ ఆర్ ఉంది, ఓకే. ఇక్కడ ఆర్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఆర్ ఉంది కాబట్టి అది లోపటిని ఉంచాలి. ఎందుకంటే మనం ఆర్ చేస్తున్నాం కాబట్టి ఆర్ వాల్యూస్ మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి అవి లోపటినే ఉంచాలి. ఇక్కడ లాంబ్డా పవర్ ఎక్స్ అనేది సపరేట్ గా ఉంది కదా, అది కామన్ అంటే కదా. అండ్ ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ కూడా సపరేట్ ఉంది కదా, దానికి ఏఆర్ మల్టిప్లై లేదు, పవర్ కూడా లేదు. సో కాబట్టి ఆ రెండింటిని బయటికి తీసుకొచ్చేసినట్లయితే ఇక్కడ న్యూమరేటర్ లో లాంబ్డా పవర్ ఎక్స్ అండ్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ కామన్ వచ్చేస్తే బయటికి లిమిట్ బయటికి వచ్చేస్తాయి. లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇంకా ఓకే యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టోరియల్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2 సో ఆన్
ఇక్కడ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్. ఓకేనా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 1 మైనస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఆర్ ఇంటూ ఇప్పుడు ఇక్కడ 1 బై ఆర్ పవర్ ఎక్స్, 1 బై ఆర్ పవర్ ఎక్స్, డినామినేటర్లో 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ ఎక్స్ అని ఉంది. ఓకే, బ్రాకెట్ క్లోజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటే చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాప్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీటి డినామినేటర్స్ కి ఆర్ అనేది మల్టిప్లై చేయండి. డినామినేటర్ లో ఇక్కడ ఎక్స్ బై ఆర్ బై ఆర్ డినామినేటర్ చేయండి. ఆర్ అనేది వీటికి డినామినేటర్స్ గా అప్లై చేయండి. ఆర్ అనేది ఒకసారి చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాంబ్డా పవర్ ఎక్స్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్, అదేవిధంగా లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ బ్రాకెట్ ఓపెన్, అండ్ ఇక్కడ ఎక్స్ బై ఆర్ ప్లస్ ఆర్ బై ఆర్ వీటి డినామినేటర్స్ కి నేను ఆర్ అని అప్లై చేస్తున్నాను. గమనించండి, ఇక్కడ మైనస్ 1 బై ఆర్, ఈ బ్రాకెట్ క్లోజ్ అండి. అండ్ ఇక్కడ ఎక్స్ బై ఆర్ ప్లస్ ఆర్ బై ఆర్ మైనస్ 2 బై ఆర్, అదేవిధంగా దీనికి కూడా అప్లై చేయండి. ఆర్ బై ఆర్ 1 ప్లస్ 1 బై ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ గెట్ క్యాన్సల్, ఆర్ గెట్ క్యాన్సల్, ఆర్ ఈ రెండు కూడా క్యాన్సల్ అవుతుంది. డన్. ఇప్పుడు దీన్ని 1 మైనస్ ఇక్కడ 1 మైనస్ కాదు ప్లస్ అండి, 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఆర్ ఇంటూ దీన్ని ఏ విధంగా రాస్తున్నాను అంటే ఈ 1 బై ఆర్ పవర్ ఎక్స్ ని నేను ముందర రాస్తున్నాను. 1 బై ఆర్ పవర్ ఎక్స్ ని ముందర రాసి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ డినామినేటర్ లో ఉన్న దాన్ని నేను న్యూమరేటర్ పట్టుకొస్తే ఈ పవర్ ఎక్స్ అనేది మైనస్ 6 అవుతుంది కదా. ఇక్కడ 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న దాన్ని ఇక్కడ పవర్ ఎక్స్ ఉంది కదా, ప్లస్ ఎక్స్ ఉంది, న్యూమరేటర్ పట్టుకొస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా పవర్ ఎక్స్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ సొల్యూషన్ అనేది ఎందుకు వచ్చేసింది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్టెప్ అనేది జాగ్రత్తగా గమనిస్తేనే, ఈ చిన్న స్టెప్ అనేది మిస్టేక్ చేశారనుకోండి ప్రాబ్లం మొత్తం ఇక్కడ చేసిందంతా రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, ఇక్కడ ఆర్ బై ఆర్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. అవునా, 1 మిగులుతుంది. ఇక్కడ ప్లస్ అప్లై చేసి ఇప్పుడు ఎక్స్ మైనస్ 1, ఓకేనా, ఎక్స్ మైనస్ 1 డినామినేటర్ లో ఏముందండి, ఆర్ ఉంది. డినామినేటర్ లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ రాశాను. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా రాయండి. ఇక్కడ ఆర్ బై ఆర్ క్యాన్సిల్ అయింది కాబట్టి 1 మిగులుతుంది. ఇక్కడ ప్లస్ అప్లై చేసి న్యూమరేటర్ లో ఎక్స్ మైనస్ 2 డినామినేటర్ లో ఆర్ ఉంది కదా, ఆర్ డన్ ఇంటూ ఇది కూడా ఆర్ బై ఆర్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మిగిలిటి 1 ఉంటుంది వాల్యూ, ప్లస్ 1 బై ఆర్ ఇక్కడ 1 ఉంటుంది. డన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇది యాడ్ గా రాయండి. 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఆర్ ఇంటూ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ డినామినేటర్ లో ఏముందండి, ఆర్ పవర్ ఎక్స్ ఉంది కదా, ఈ ఆర్ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అవ్వడానికి నేను ఈ ఆర్ పవర్ ఎక్స్ న్యూమరేటర్ కి నేను ఆర్ పవర్ ఎక్స్ అనేది మల్టిప్లై చేశాను. ఓకేనా, నేను ప్రతి స్టెప్ లో ఏం చేస్తున్నానో గమనించండి. దేనికి మల్టిప్లై చేస్తున్నాను, దేనికి డివైడ్ చేస్తున్నాను అని గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఆర్ పవర్ ఎక్స్ అనేది క్యాన్సిల్ కావాలి, అక్కడ ఉండకూడదు. ఓకేనా, మనకు సొల్యూషన్ ప్రకారం ఆర్ పవర్ ఎక్స్ అనేది ఉండకూడదు. ఓకేనా, ఉండకూడదు కాబట్టి నేను ఏం చేశాను, న్యూమరేటర్ కి ఆర్ పవర్ ఎక్స్ మల్టిప్లై చేసినట్లయితే ఈ ఆర్ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అవునా, ఇక్కడ మిగిలింది ఏంటి, 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లిమిట్ ని అప్లై చేయాలి. లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ అన్నాడు కదా, ఈ లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ అనేది దీనికి అప్లై చేయాలి. ఇప్పుడు మనం దీనికి లిమిట్ అప్లై చేద్దామండి. ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ ఎక్స్ బై డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ లిమిట్ అనేది దీనికి అప్లై చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకేనండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లిమిట్ అప్లై చేయండి. అదేవిధంగా దీనికి సపరేట్ గా లిమిట్ అప్లై చేయండి. అదేవిధంగా దీనికి కూడా సపరేట్ గా అప్లై చేయాలి. ఎందుకు సపరేట్ గా అంటున్నానంటే ఇక్కడ వరకు ఇంటూ ఇది వేరే వాల్యూ
అండ్ ఇది వేరే వాల్యూ అండ్ ఇది సపరేట్ వాల్యూ కాబట్టి సపరేట్ గా మూడింటికి ఫస్ట్ దానికి సపరేట్ గా అప్లై చేయండి, సెకండ్ దానికి సపరేట్ గా అండ్ థర్డ్ దానికి కూడా సపరేట్ గా లిమిట్ అప్లై చేయండి. డన్. ఇప్పుడు లిమిట్ దీనికి అప్లై చేయండి. లిమిట్ బ్రాకెట్ ఆర్ టు ఇన్ఫినిటీ కదా, ఆర్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఆర్ అండ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2 బై ఆర్ ఇంటూ ఏముంది 1 ప్లస్ 1 బై ఆర్. డన్. బ్రాకెట్ క్లోజ్ కదా, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీనికి అప్లై చేయండి. లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఆర్ ఇంటూ లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి లిమిట్ ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీ, ఈ ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా పవర్ ఎక్స్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఓకేనా, డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ అంటే ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై ఇన్ఫినిటీ అంటే ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేశాను ఇంటూ సో ఆన్ 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీ. ఓకేనా, మరి దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఆర్. మరి ఇక్కడ ఆర్ ప్లేస్ లో ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ ప్లేస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూ వస్తుంది అంటారా? నో, దీనికి సపరేట్ గా ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ దీనికి ఫార్ములా వచ్చేసండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తున్నాను. దీనికి ఫార్ములా ఏముందంటే లిమిట్ ఎన్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ లాంబ్డా బై ఎన్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్. దీని వాల్యూ ఏంటంటే ఈ పవర్ ఇక్కడ ఎక్స్ అండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ చూడండి, గమనించండి వాల్యూ అనేది. ఇక్కడ ఏంటంటే లిమిట్ ఎన్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ ఎక్స్ బై ఎన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అనేది ఫార్ములా ప్రకారం చూసుకోవాలి మనం. ఇక్కడ ఆర్ ప్లేస్ లో ఇక్కడ ఎన్ ప్లేస్ లో ఏముందండి? ఆర్ ఉంది. ఓకే, ఎక్స్ ప్లేస్ లో ఏముంది? లాంబ్డా ఉంది. ఇక్కడ వాల్యూ ఎంత? మరి ఈ ఫార్ములా దీనికి తగ్గట్టు ఉందా లేదా? ఇక్కడ పవర్ మైనస్ ఆర్ అంటే ఎన్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ మైనస్ ఆర్ ఉంది. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకి ఏముంది? లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా. ఓకేనా, ఈ ఫార్ములా ప్రకారం చేశాను, ఈ ఫార్ములా ప్రకారం దీన్ని రాశానని గుర్తుంచుకోండి. అండ్ ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే ఆర్ గివ్స్ రైస్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ లాంబ్డా బై ఆర్ హోల్ పవర్ మైనస్ ఎక్స్ దాని వాల్యూ వచ్చేసి 1 అండి. ఓకేనా, హోల్ పవర్ మైనస్ ఎక్స్ దాని వాల్యూ వచ్చేసి 1 గుర్తుంచుకోండి. దాన్ని ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ ఎక్స్ బై డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇన్ఫినిటీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ అంటే ఏమొస్తుందండి? దేంతోనైనా ఇన్ఫినిటీతో డివైడ్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది కదా. 1 ప్లస్ 0 అండ్ ఇక్కడ ఇది సో ఆన్ అండి, మైనస్ కాదు, సో ఆన్ 1 ప్లస్ 0 బ్రాకెట్ క్లోజ్ ఈ పవర్ మైనస్ లాంబ్డా, డన్. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇదంతా 1 ఈ పవర్ లాంబ్డా. ఓకే, ఈ పవర్ లాంబ్డా. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు ఈ ఫార్ములా దగ్గర చూసుకుంటే ఇక్కడ ఎన్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఆర్ ఉంది కదా. మైనస్ ఆర్ అంటే ప్లస్ ఉండాలి కదా, కానీ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి ఈ లాంబ్డాకి ముందు మైనస్ అప్లై చేయండి. ఎందుకు మైనస్ అప్లై చేస్తున్నానంటే ఇక్కడ మైనస్ లాంబ్డాకి ముందే మైనస్ ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ ప్లేస్ లో మనకు ఇక్కడ మైనస్ ఆర్ ఉంది కదా, ఈ మైనస్ అనేది ఇక్కడ అప్లై చేశాను. మైనస్ ఓకేనా.
ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అండి, లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ అండ్ లిమిట్ ఆర్ టు ఇన్ఫినిటీ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు, ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇదంతా ఏంటిదండి, ఇదంతా పిఎంఎఫ్ వాల్యూ. దేని పిఎంఎఫ్ వాల్యూ, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ అండి. ఓకే, మనం నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ తీసుకొని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దేర్ ఫోర్ అప్పుడు ఏమైందంటే నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ tends to poison distribution. ఓకేనా, tends to poison distribution. ఓకే, ఇప్పుడు ఇది సొల్యూషన్ అండి. 5th క్వశ్చన్ ఇది. అండ్ 6th క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది కదా. 6th క్వశ్చన్ నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇంకేమైనా క్వశ్చన్స్ అయినా తెలిసేటి ఉంటే నేను 6th క్వశ్చన్ కొన్ని యాడ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ 1 వీడియోలో 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానా, కాదండి, ఓన్లీ 2, ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 క్వశ్చన్స్ అనేవి 3rd క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ అనేది నేను లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్లు క్లియర్ గా నేర్చుకోండి, ఎందుకంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. ఒకసారి కావాలంటే మీరు నా ఛానల్లో ఉన్న ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి. ఓకే, 2024 పేపర్ కూడా అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అదేవిధంగా యూనిట్ 1కి సంబంధించిన లాంగ్ అండ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చెక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.